లక్ష్యం మనం అనుకునే మంచి పని లక్ష్యాన్ని చేరాలంటే మనం కొన్ని పాటించాలి. దీక్షతో, మంచి ఉద్దేశంతో, మంచి పని కోసం మనము లక్ష్యాన్ని గురిపెట్టాలి. పంచపాండవులలో అర్జునుడు గురువు చెప్పిన ఆ చెట్టుపైన పక్షి ఏం కనిపిస్తుంది అని గురువు అర్జునుని అడగగా, అర్జునుడు నాకు ఏమీ కనపడతలేదు, మీరు చూపించే ఆ పక్షిని గురిపెట్టి కొట్టమన్నారు కదా గురుగారు, నాకు ఆ పక్షి ఒకటే కనిపిస్తుందని అర్జునుడు చెప్తాడు. అర్జునుడు గురి అనేది ఒక లక్ష్యం కాబట్టి అది తప్పకుండా గురి తలుగుతుంది. అదేవిధంగా పాండవుల అర్జునుడు సహదేవుడిని అడిగినప్పుడు నీకు ఏం కనిపిస్తుంది గురి పెట్టమని గురి చెప్పినప్పుడు, నాకు మీరిచ్చే ఆ పక్షి గురి పెట్టేది కనిపిస్తలేదు గురుగారు, మిగతా పక్షులన్నీ కనిపిస్తున్నాయి, నాకు ఆకులు, అలములు, కొండలు, గుట్టలు కనిపిస్తున్నాయి, మీరు గురిపెట్టే పక్షి కనిపిస్తలేదు కాబట్టి అది లక్ష్యం పెట్టలేదు, అది లక్ష్యం కాదు. కాబట్టి ఏకలవ్యుడు గురువు లేని విద్య నేర్చుకొని గురువుకు మించిన శిష్యుడయ్యి ఆ గురువే పోయి ఆ శిష్యుని అడుగుతాడు తన విద్యలని. అప్పుడు ఏకలవ్యుడు మీరు నాకు ఏమి నేర్పించకున్నా గురువుగారు, మిమ్మల్ని నేను మనసులో ఊహించుకొని విద్యలన్నీ నేను నేర్చుకున్నాను, దీక్ష, బలము, బుద్ధి అని అడగగా గురువు నేను నా ప్రతిమ పెట్టుకొని ఇంత విద్య నేర్చుకున్నాడు, ఇంకా నేను నేర్పిస్తే ఈ దేశంనే జయిస్తా ఉద్దేశంతో నేను శిష్యుని ఎవరైతే శిష్యుని చెప్పినా ఆ గురువు అనేది నాకు మొత్తం ప్రచారం చేయాలని చెప్పేసి ఏకలవ్యుడు నువ్వు బాణం ఇల్లు ఎత్తొద్దు అని చెప్పేసేసిన గురువుని ఏకలవ్యుడు తన బొటనవేలు ఇచ్చేస్తాడు. ఏకలవ్యుడు అనేది మన ప్రపంచంలోనే లక్ష్యాన్ని గురిపెట్టే ఏకలవ్యుడు. కాబట్టి మనం ఏదైనా పని సాధించాలంటే ఓర్పు, శాంతి, సహనము, ఆలోచన, దీక్ష, పట్టుదల ఇవి ఉంటే తప్పకుండా మీరు ఏది చేసినా మీరు మంచి లక్ష్యాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారో తప్పకుండా ఆ లక్ష్యం మీకు ఒక రామబాణంలా, అర్జుని బాణంలా, ఏకలవ్యుడి బాణంలా మీకు గురి వెళ్తుంది. తప్పకుండా నువ్వు సాధించేది సాధించగలుగుతావు. వీటి మీద పట్టుదలతో, దీక్షతోని సాధించు, తప్పకుండా నెరవేరుతుంది. గుడ్ లక్, విజయము, జయం. బెస్ట్ ఆఫ్ లక్.